దేశవ్యాప్తంగా జీఎస్టీ లెక్కలు ఎట్లా లెక్కేస్తారంటే లాస్ట్ ఇయర్తో ఎంత వచ్చింది, ఈ ఏడాది అంతకంటే పెరిగిందా తగ్గిందా. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఏడాది జీఎస్టీ పెరిగింది, దేశ జీఎస్టీ. అదే సందర్భంలో జీఎస్టీ అంటే ఏంటి, ఆ రాష్ట్రంలో క్రయ విక్రయాలు, వ్యాపారం, అమ్మకాలు, కొనుగోళ్ళు అన్నటువంటిది. మనం కొన్నా తిన్నా తాగినా ప్రతిదానికి పన్ను కడుతుంటాం కదా. అంటే మన వ్యాపార లావాదేవీలు ఎట్లా ఉందంటే మన అభివృద్ధికి కొలమానం ఇది. ఈ కొలమానం పరంగా చూసుకుంటే దేశానికి పరంగా అయితే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఒక 6% డెవలప్మెంట్ ఉంది. అదే సందర్భంలో ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే తేడా వచ్చింది. తెలంగాణలో ఆంధ్రాకి వసూళ్లు 3,506 కోట్లు, తెలంగాణకి 5,267 కోట్లు వసూళ్ళైంది. ఇందులో విశేషం ఏంటంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే తెలంగాణ వసూళ్లు 1% పెరిగినాయి. గతంలో 3% 4% పెరిగేది కేసీఆర్ టైంలో, ఇప్పుడు 1% పెరిగింది. అంటే పెరుగుదలలో తరుగుదల నమోదైంది అక్కడ. అంటే అభివృద్ధిలో పతనం ప్రారంభమైంది. అదే సందర్భంలో ఆంధ్రాలో వచ్చేటప్పటికి అభివృద్ధిలోనే మైనస్ జరుగుతోంది. లాస్ట్ 3 months నుంచి కూడా జీఎస్టీ డౌన్ నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో తాజా వసూళ్ళు వచ్చేటప్పటికి 4% తగ్గినాయి లాస్ట్ ఇయర్తో పోలిస్తే. కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం విడుదల చేసినటువంటి లెక్కల ప్రకారం ఎన్జిఎస్టీ, ఐజిఎస్టీల్లో రాష్ట్ర వాటా కింద సెప్టెంబర్ వరకు తెలంగాణకి 21,504 కోట్లు, ఆంధ్రప్రదేశ్కి 16,393 కోట్లు వచ్చినాయని కూడా ప్రకటించింది.